Today's topic is alienation, and let's continue our class with alienation. This is the most important topic from Karl Marx. So let us start with alienation. Karl Marx, alienation. What is alienation? Feeling estrangement from the society and also the self. It's called alienation. Ante enti? Like you feel like separated from the people. Sometimes you feel separated from yourself also. ఒకవేళ ఒక పని చేస్తున్నాము, ఆ పని చేయడం మీకు ఇష్టం లేదు, ఇష్టం లేకుండానే మీరు ఆ పని చేస్తున్నారు, యూ ఫీల్ సెపరేటెడ్. అసలు ఎందుకు ఆ పని చేస్తున్నాము కూడా తెలియదు, కానీ ఎందుకు అంటే డబ్బు కోసం చేస్తారు, బట్ యూ ఫీల్ లైక్ యూఆర్ సెపరేటెడ్. నాకు ఇష్టం లేకుండా నేను చేస్తున్నాను కాబట్టి తృప్తి అనేది ఉండదన్నమాట. సో దాన్ని మనం ఏలినేషన్ అంటాం అనమాట, సింపుల్ వర్డ్స్లో. సో లెట్స్ స్టార్ట్. సింపుల్ మీనింగ్ ఆఫ్ ఏలినేషన్: బికమింగ్ ఎ స్ట్రేంజర్ ఆర్ సెపరేషన్. ఇష్టం లేని చేయడం వల్ల సూసైడ్స్ దాకా వెళ్తాయి అనమాట సొసైటీలో. సూసైడ్స్ దాకా ఎందుకు వెళ్తున్నాయి? దే డోంట్ లైక్ ద థింగ్ దే డూ. అంతెందుకు, నేను చదువుకునే టైంలో అంటే లైక్ నాకు 9th క్లాస్ దాకా సోషల్ చెప్పారు సార్. ఆ సార్ ఏంటంటే వాళ్ళ ఆవిడ వేధింపు, ఆయనకు వచ్చే శాలరీ ఎంత, ఒక 14,000 to 15,000 మాత్రమే వస్తాయి, కానీ వాళ్ళ ఆవిడ పెట్టే ఖర్చులు కానీ వాళ్ళ ఆవిడ పెట్టే టార్చర్ కానీ ఆయన భరించలేకపోయాడు. హీ ఫెల్ట్ ఏలినేటెడ్. అక్కడ డబ్బు అనేది ప్రాబ్లం, వాళ్ళకి డబ్బు అనేది ప్రాబ్లం అన్నప్పుడు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వెతుక్కోవాలి. బట్ ఆయనకి ఏంటంటే ఆమె అంత స్పేస్ ఇవ్వలేదు, వెతుక్కునే అంత స్పేస్ కూడా ఇవ్వలేదు. ఆయన ఏం చేశాడు? హీ ఫెల్ట్ ఏలినేటెడ్ విత్ ద వర్క్. అంటే ఆ పరిస్థితుల్లో అతను వర్క్ చేయడానికి, అతను చేసే ఆ 15,000 జాబ్ కూడా అతనికి అంత వర్తీగా అనిపించలేదు. అండ్ ఫైనలీ హీ ఫెల్ట్ ఏలినేటెడ్ విత్ హిమ్సెల్ఫ్, అండ్ అతను సూసైడ్ చేసుకొని చనిపోయారు మా టీచర్. ఆయన ట్రైన్ ముందు వెళ్ళేసి సూసైడ్ చేసుకుంటారు కదా, అలా సూసైడ్ చేసుకొని చనిపోయారు. డోంట్ ఫీల్ ఏలినేటెడ్ ఫ్రమ్ సెల్ఫ్. మనకి ఎప్పుడైనా కానీ మనం ఎలా ఉండాలంటే, మనం మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్ కూడా మనల్ని అండర్స్టాండ్ చేసుకునేలాగా ఉండాలి, మనల్ని అర్థం చేసుకునేలా ఉండాలి. అఫ్ కోర్స్ ఈ టైం మనకి బాగాలేదు, ఈ టైం డబ్బులు రావడం లేదు, దట్ డజంట్ మీన్ యూ వోంట్ గెట్ మనీ ఇన్ ద ఫ్యూచర్. అంతే కదా, ప్రాణాలు తీసుకునే అంత చేయకండి, ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. ఆయన మాకు టీచ్ చేసే ఆయనే ప్రాణాలు తీసుకుంటే, మరొక టీచర్ అలా ప్రాణాలు తీసుకుంటే స్టూడెంట్స్ కానీ ఉన్న సొసైటీ కానీ ఎలా ఫీల్ అవుతుంది? ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. నీకు ఆ డబ్బులు సరిపోకపోతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వెతుక్కో. అసలు తనతో నీకు పడకపోతే ఏదో ఫస్ట్ చెప్పడానికి ట్రై చేయండి. రిలేషన్షిప్లో మనం చెప్పడానికి ట్రై చేయాలి, చెప్పి అర్థం చేసుకునేలాగా ఉండాలి. అదర్ పార్ట్నర్ కూడా సపోర్ట్ చేయాలి వచ్చే పార్ట్నర్కి, అప్పుడే రిలేషన్షిప్ అనేది బాగుంటుంది. ఏలినేటెడ్ ఫ్రమ్ ద సెల్ఫ్ అనేది జరగకుండా సూసైడ్స్ అనేవి తగ్గిపోతాయి, ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్, సో ఏలినేషన్ అనేది, కమింగ్ టు ద టాపిక్, ఏలినేషన్ అనేది క్యాపిటలిజంలో ఎక్కువ ఉంది అని చెప్పేసి మార్క్స్ చెప్తారనమాట. హ్యూమన్స్ ఆర్ న్యాచురల్లీ క్రియేటివ్. ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటుంది అదే, హ్యూమన్స్ అనేవాళ్ళు న్యాచురల్లీ క్రియేటివ్గా ఉంటారు. హియర్ పీపుల్ వర్క్ నాట్ ఓన్లీ టు ఎర్న్ బట్ ఆల్సో టు ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కంటెంట్ క్రియేటర్ అనమాట. నాకేంటి, నేను కంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను అసలు ఎందుకు చేస్తున్నాను రా బాబు, ఎందుకు చెయ్యాలి, ఐ డోంట్ ఫీల్ లైక్ దిస్, ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే ఏలినేషన్ తక్కువగా ఉంటుంది. సో మనం హ్యాపీగా ఉండగలుగుతాము, మనకి సక్సెస్ వస్తుంది, ఇంకా ఏమన్నా చేయాలి అనిపిస్తే లైఫ్లో మనం చేయగలుగుతాము. సో ఎగ్జాంపుల్, ఏ పెయింటర్ ఎంజాయ్స్ పెయింటింగ్. వాడు పెయింటింగ్ని ఎంజాయ్ చేస్తాడు, వాడు పెయింటర్ కాబట్టి, వాడికి ఇష్టమైన పని వాడు చేస్తున్నాడు కాబట్టి హీ ఫీల్ వెరీ లెస్ ఏలినేటెడ్ అనమాట. అండ్ నెక్స్ట్, సో మార్క్స్ ఎక్స్ప్లెయిన్ ఏలినేషన్ ఇన్ హిస్ ఫేమస్ బుక్ ఎకనామిక్ అండ్ ఫిలాసాఫిక్ మ్యానుస్క్రిప్ట్స్. నేను ఏం చేస్తానంటే, కార్ల్ మార్క్స్ అయిపోయినాక, చాప్టర్ అయిపోయినాక అతని ఫేమస్ బుక్స్ ఉంటాయి చూడండి, ఆ ఫేమస్ బుక్స్ అని నేను ఒక వీడియో తీసి పెట్టేస్తాను. ఎంత జస్ట్ 4-5 ఉంటాయి అంతే. అంటే మన టాపిక్స్కి వచ్చేసరికి ఆ 4-5 గుర్తుపెట్టుకొని మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో రాస్తే మంచి మార్క్స్ పడతాయి. ఓకే. ఏలినేషన్ క్రియేట్స్ వర్కర్స్ ఎక్స్పీరియన్స్ పవర్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఐసోలేషన్, మీనింగ్లెస్నెస్ అండ్ ఆల్సో ద ఒప్రెషన్. ఏలినేషన్ వల్ల అంటే వర్కర్స్ అనే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? మామూలుగా పవర్లెస్నెస్ ఫీల్ అవుతారు. పవర్ అనేది వాళ్ళ చేతిలో ఉండదు, ఎందుకంటే ఓనర్ అనే వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. సో పవర్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, వాళ్ళకున్న బాధలు తీర్చడానికి కూడా లేదు. అంటే కార్ల్ మార్క్స్ అలా చెప్తున్నారు. ఓకే. ఐసోలేషన్, ఇష్టం లేని ఐసోలేటెడ్గా ఉండిపోతాం మనం, నచ్చని చేస్తున్నాం కాబట్టి ఐసోలేటెడ్గా ఉండిపోతాం. మీనింగ్లెస్నెస్, అసలు ఎందుకు
ఎందుకు ఎందుకు ఈ జీవితం అనేది అసలు అసలు అర్థమే తెలియదు ఇష్టం లేనివి చేస్తే. ఆపరేషన్ అండ్ సప్రెషన్ అండ్ డిప్రెషన్ ఆల్సో. అండ్ నెక్స్ట్, ఏలినేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి 2 ways ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈస్ ఏలినేషన్ ఇంక్రీజెస్ విత్ ఇన్ ఏ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. యాజ్ క్యాపిటలిజం డెవలప్స్, క్యాపిటలిజం అనేది డెవలప్ అవుతూ ఉండగా మెషిన్స్ అనేవి స్ట్రాంగర్ అవుతాయి, టెక్నాలజీ అనేది స్ట్రాంగర్ అవుతుంది. అయితే ఏంటి ఇక్కడ రీప్లేస్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ అనేది జరుగుతుంది. ఇప్పటికే చాలా చాట్ బోట్స్ ఇలా వచ్చేసినాయి అనమాట. సో ఫ్యూచర్లో కూడా మనకి రీప్లేస్మెంట్ ఆఫ్ హ్యూమన్స్ అనేవి మనం చూస్తామన్నమాట. బట్ హ్యూమన్స్ అనేవాళ్ళు ఏ టెక్నాలజీ వచ్చినా ఏమొచ్చినా హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. బట్ ఎంతో కొంత లాసెస్ ఆఫ్ జాబ్స్ అనేవి మనం చూస్తామన్నమాట. అప్పటికీ కూడా వర్కర్స్ ఎంత హార్డ్గా వర్క్ చేసినా కానీ వేజెస్ రిమైన్ లో, వేజెస్ అనేవి తక్కువగానే ఉండిపోతున్నాయి అనమాట. సో ఏలినేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది ఒక రీజన్ అనమాట. వై ఏలినేషన్ ఈజ్ ఇంక్రీజింగ్? బికాస్ ఏలినేషన్ ఇంక్రీజెస్ విత్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. లైక్ క్యాపిటలిజం అని చెప్పాను, క్యాపిటలిజంలో మెషిన్ స్ట్రాంగర్ అని చెప్పాను, టెక్నాలజీ పెరుగుతుందని చెప్పాను, ఈవెన్ ఎంత వర్క్ చేసినా వేస్ అనేవి అలానే ఉండిపోతున్నాయి అని చెప్పాను. అలానే ఉండిపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 20,000 జాబ్ చేస్తున్నాను, 5 years చేసినా నాకు 20,000 వస్తే తృప్తి ఎక్కడిది? ఐ ఫీల్ ఏలినేటెడ్. అసలు అక్కడ కంపెనీయే మానేద్దాం అనిపిస్తుంది నాకైతే. సెకండ్ థింగ్, 2 ways లో సెకండ్ వే అనమాట. ఏలినేషన్ చేంజెస్ ఫ్రమ్ వన్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ టు అనదర్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ నేను టాపిక్ క్లాస్ చెప్పాను అనమాట, లెక్చర్ 2లో చెప్పాను, వెళ్ళి చూడండి. మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ ఫ్రమ్ ఎవల్యూషన్ ఆఫ్ వన్ సొసైటీ ఫ్రమ్ అనదర్ సొసైటీ. ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ ఇస్ నోన్ as మోడ్ ఆఫ్ ప్రొడక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిమిటివ్ సొసైటీ, అక్కడ ఏంటి హంటింగ్ అండ్ గ్యాదరింగ్ సొసైటీస్ అనమాట. ప్రిమిటివ్ సొసైటీ అంటే అక్కడ చాలా లిటిల్ ఏలినేషన్ ఉంటుంది, చాలా లిటిల్ ఏలినేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్లేవ్ సొసైటీకి వచ్చేసరికి కొంచెం ఏలినేషన్, ఎందుకంటే ఆధిపత్యం అనేది వస్తుంది కదా స్లేవ్ సొసైటీలో. మాస్టర్ అనే వాళ్ళు స్లేవ్స్ మీద ఆధిపత్యం చూపిస్తాం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ మనకి కొంచెం ఏలినేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యూడలిజం ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. క్యాపిటలిజంలో మాక్సిమం ఏలినేషన్ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ 2 types ఏలినేషన్ ఇంక్రీజెస్. అండ్ నెక్స్ట్ 4 dimensions ఆఫ్ ఏలినేషన్. సో 4 dimensions ఆఫ్ ఏలినేషన్ మీద ఒక షార్ట్ ఉంది, ఒక షార్ట్ వీడియో, షార్ట్ అంతే, జస్ట్ ఐ థింక్ ఇట్స్ అబౌట్ 40 seconds or 50 seconds. చాలా అంటే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ గో టు మై పేజ్ అండ్ సర్చ్ ఏలినేషన్, యూ విల్ గెట్ షార్ట్ బేస్డ్ ఆన్ ఇట్. సేమ్ కలర్ శారీ నేను ఆ రోజు. ఓకే, లెట్స్ స్టార్ట్. The first dimension is alienation from the process of production. So we are not deciding the process. We are not deciding how to work, when to work, what methods to use. So machines, managers controls everything. మనం ఏం డిసైడ్ చేయట్లేదు కాబట్టి we feel alienated from the process of production. And the second one, alienation from the product. స్టార్టింగ్లో నేను ఏం చెప్పాను, ఐఫోన్ చేస్తున్నామంటే దాని కలర్ ఇలా ఉండాలి, సైజ్ ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి అని మనం డిసైడ్ చేయడం లేదు. సో వీ ఫీల్ ఏలినేటెడ్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ ఆల్సో. వర్కర్స్ ప్రొడ్యూస్ గుడ్స్ బట్ ప్రొడక్ట్స్ బిలాంగ్స్ టు క్యాపిటలిస్ట్. మనం ఒకవేళ గుడ్స్ ప్రొడ్యూస్ చేసినా అవి క్యాపిటలిస్ట్ అంటే ఓనర్స్కి బిలాంగ్ అవుతాయి కానీ మనకి కాదు. సో వీ ఫీల్ ఏలినేటెడ్ విత్ ద ప్రోడక్ట్ ఆల్సో. సమ్టైమ్స్ వర్కర్స్ మస్ట్ బై ద సేమ్ ప్రోడక్ట్ ఫ్రమ్ ద మార్కెట్. నేను ఒక వర్కర్ని, నేను ఐఫోన్ అసెంబుల్ చేసినా ప్రొడ్యూస్ చేసినా కూడా నేను మళ్ళీ అదే ఐఫోన్ వెళ్ళి అక్కడెక్కడ అంటే షాప్లో కొనుక్కోవాలి. మళ్ళీ ఏంటంటే ఇక్కడ అసెంబుల్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. ఆ వేజెస్ అనేవి తక్కువే పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లింగ్లో ఒక 30,000 మెంబర్స్ ఉన్నారు. ఐఫోన్ చాలా పెద్దది కదా కంపెనీ. 30,000 మెంబర్స్కి ఒక్కొక్కరికి ఎంత పే చేస్తారు మంత్లీ వచ్చేసి అసెంబుల్ చేసినందుకు? మేబీ ఒక 30,000-40,000 పే చేయొచ్చు హైయెస్ట్లీ. స్టార్టింగ్ అనుకో 15,000 పే చేస్తారు. అయితే ఐఫోన్ కాస్ట్ ఎంత ఉంటుంది? హై ఎండ్ మోడల్ మినిమం 1 lakh ప్లస్ ఉంటుంది. అక్కడిని తయారు చేసి అసెంబుల్ చేసింది నేనైనా వెళ్ళి 1 lakh పెట్టి కొనాలంటే నాకు కష్టం. ఇప్పుడు నేను తయారు చేయాల్సింది నేనే, బట్ మార్కెట్కి వెళ్ళి కొనాలి. సో ఐ ఫీల్ ఏలినేటెడ్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ ఆల్సో. అండ్ ద థర్డ్ వన్, ఏలినేషన్ ఫ్రమ్ ద ఫెలో వర్కర్స్. మనకి ఇష్టం లేని పని మనం చేస్తున్నాము, అప్పుడు పక్కన వాళ్ళతో కూడా మనం అంత ఇదిగా ఉండం. అండ్ ఆల్సో ఏలినేషన్ ఫ్రమ్ ద ఫెలో వర్కర్స్ అంటే కంపార్ట్మెంటలిజం కూడా వస్తుంది. కంపార్ట్మెంటలిజం అంటే ఏంటంటే ఇప్పుడు షిఫ్ట్లో వచ్చేసినాయి అనమాట. డే షిఫ్ట్ కొంతమంది వెళ్తారు,
ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొంతమంది వెళ్తారు, ఈవినింగ్ షిఫ్ట్ కొంతమంది వెళ్తారు, నైట్ షిఫ్ట్ ఇంకొంతమంది వెళ్తారు, ఇంకా కావాలంటే అర్ధరాత్రి ఏమైనా షిఫ్ట్ ఉంటే అది కూడా కొంతమంది వెళ్తారు. పొద్దున వెళ్ళే వాళ్ళకి మధ్యాహ్నం వచ్చే వాళ్ళు తెలియదు, మధ్యాహ్నం వెళ్ళే వాళ్ళకి రాత్రి వచ్చే వాళ్ళు తెలియదు, రాత్రి వెళ్ళే వాళ్ళకి అంటే కంపార్ట్మెంటలిజం, అందరూ ఒకే కంపెనీలో వర్క్ చేస్తారు, ఒకళ్ళ ఫేసెస్ ఒకళ్ళు ఎప్పుడు చూసుకుంటారు, ఏదైనా అవార్డ్ సెరమనీ చూస్తారు, ఎవరబ్బా వీళ్ళు అంటే మాట్లాడటానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు ఆ టైంలో. సో లెస్ ఫ్రెండ్షిప్, less community feeling, workers don't cooperate, and workers become isolated also. And next final one, alienation from the self. Humans are naturally creative, నేను చెప్పాను, but capitalism suppresses creativity. ఫర్ ఎగ్జాంపుల్ బిస్కెట్ కంపెనీ ఉంది, బిస్కెట్ కంపెనీలో బిస్కెట్స్ని అసెంబుల్ చేసే వర్క్ నాకు ఇచ్చారు, అక్కడ ఏంటి రోజు ఒకే పని చేస్తున్నా, అక్కడ క్రియేటివిటీ ఏం లేదు. ఫస్ట్ డే బాగుంటుంది అసెంబుల్ చేయడానికి, సెకండ్ డే బాగుంటుంది, వేరే నువ్వు నెక్స్ట్ డేస్కి వెళ్తే ఎలినేషన్ ఫీల్ అవుతావు, ఖచ్చితంగా ఎలినేషన్ ఫీల్ అవుతావు, బికాస్ సేమ్ వర్క్ రిపీట్ చేస్తూనే ఉన్నాం, అక్కడ నీ క్రియేటివిటీ అనేది ఏం ఇంక్రీజ్ అవుట్లా. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను బాగా మంచిగా పనిచేశాను అనుకోండి కంపెనీలో, నా లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ ఏంటి నా ఐడియాస్ అనేవి వాళ్ళు తీసుకుని నా లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అయినా అప్పటికీ కూడా నేను వాళ్ళు చెప్పిందే వినాలి, వాళ్ళు చెప్పిందే చేయాలి. సో alienation from the self, these are the 4 dimensions of alienation. షార్ట్ మాత్రం ఖచ్చితంగా చూడండి, చాలా అంటే చాలా ఈజియెస్ట్ వేలో చెప్పాను నేను. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్రిటిసిజం ఆఫ్ మార్క్స్ alienation. First one, Karl Popper. Alienation can also create new ideas and creativity, not only suffering. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు సరిపోవటం లేదు, నేను ఒక కంపెనీలో పనిచేస్తుంటే ఐ ఫీల్ ఏలియనేటెడ్, నాకు నచ్చడం లేదు, నేనేం చేస్తాను, వెళ్ళి రీల్స్ తీస్తాను, నాకు డ్యాన్స్ వచ్చి బాగా రీల్స్ తీస్తా, ఐ విల్ డూ సంథింగ్ క్రియేటివ్. సో ఏంటి ఇక్కడ న్యూ ఐడియాస్ వస్తాయి, న్యూ వేస్లో డ్యాన్స్ చేయడము, అండ్ యూట్యూబ్ నుంచి ఎంతో కొంత మనీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ, ఇట్లా సెకండ్ వే చూసుకుంటా. ఎలినేషన్ అనేది క్రియేటివిటీకి కూడా దారి తీస్తుంది అని చెప్పేసి కార్ల్ పోపర్ అన్నారు. నెక్స్ట్ రోబర్ట్ కే మర్టన్, ఎలినేటెడ్ పీపుల్ మే రెబెల్ అండ్ ఇన్నోవేట్ ఇన్స్టెడ్ ఆఫ్ రిమైనింగ్ ప్యాసివ్. ఎట్లా అంటే నేను ఆ కంపెనీలో పనిచేసినప్పుడు నాకు నచ్చలేదు వాళ్ళ బిహేవియర్ కానీ ఏం కానీ, నేను అంత వర్క్ చేసినా నాకు హయ్యర్ పొజిషన్ అనేది ఇవ్వడం లేదు, అక్కడ కూడా పాలిటిక్స్ అనేవి రన్ అవుతాయి, మీకు తెలిసిందే. అది ఇవ్వకపోతే నేనేం చేశాను, కంపెనీ మారిపోయాను, రిజిగ్నేషన్ అక్కడ పెట్టేసి కంపెనీ మారిపోయి వేరే కంపెనీకి వెళ్ళి ఇంకా కొత్త ఇన్వెన్షన్స్ చేసి నేను గ్రో అయ్యాను అనమాట. వాళ్ళేంటి ఇప్పుడు నేను ఫస్ట్ వాళ్ళ కంపెనీలో చేసినప్పుడు నాకు 20,000 శాలరీ, నేను వాళ్ళు ఏం చెప్పారు, మీకు మా కంపెనీలో తప్ప వేరే కంపెనీలో జాబ్ రాదు, ఒకవేళ వచ్చినా ఇంతే శాలరీకి మీరు వెళ్ళాలి అని చెప్పారు. కానీ నేనేం చేశాను, ఏం పర్లేదు అని చెప్పి రిజైన్ చేసి వేరే కంపెనీకి వెళ్ళి నన్ను నేను చాటుకున్నాను. సో రెబలిజం అట్లా 20,000 నా స్థాయి అని కాకుండా ఐ షిఫ్టెడ్. నెక్స్ట్ ఎమైల్ డర్కైమ్, ఏలినేషన్ కెన్ బి కరెక్టెడ్ త్రూ ఎగ్జిస్టింగ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్, రివల్యూషన్ ఈజ్ నాట్ నెసెసరీ. అయితే మన కార్ల్ మార్క్స్ ఏమంటారంటే రివల్యూషన్ ఈజ్ వెరీ నెసెసరీ ఫర్ నెక్స్ట్ స్టేజ్ సోషలిజం రావాలంటే, సోషలిస్టిక్ సొసైటీ రావాలంటే రివల్యూషన్ అనేది ఖచ్చితంగా జరగాలి అని చెప్తారనమాట. కానీ ఈయనేమంటారంటే ఇప్పుడు క్యాపిటలిస్టిక్ సొసైటీ రన్ అవుతుంది, సో అయితే ఏంటి వర్కర్స్ అనే వాళ్ళకి తక్కువ వేజెస్ పే చేశారనుకోండి, వాళ్ళు మాకు ఇలా కుదరదు ఇలా అలా అని చెప్పి అంటారు. ఇప్పుడున్న క్యాపిటలిస్టులు కూడా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఇప్పుడు మనకి న్యూ థింగ్స్ వస్తున్నాయి, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ లేదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెటర్నిటీ లీవ్, ఇట్లా ఉన్నవే చేంజ్ అవుతూ వస్తున్నాయి. రివల్యూషన్ దాకా పోవాల్సిన అవసరం లేదు, ఉన్న సిస్టమ్నే కొంచెం కొంచెంగా చేంజ్ చేసుకుంటా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఎమైల్ డర్కైమ్ అనమాట. నెక్స్ట్ మ్యాక్స్ వెబర్, టూ మచ్ బ్యూరోక్రసీ క్రియేట్స్ alienation because strict rules reduce creativity. Final one, Wright Mills, alienation affects white collar employees also, not only factory workers. మన కార్ల్ మార్క్స్ అనేవాళ్ళు మోస్ట్లీ ఫ్యాక్టరీ వర్కర్స్ గురించి చెప్పారనమాట. ఈయన ఏంటంటే వైట్ కాలర్ జాబ్స్ చేస్తారు కదా, సమ్ లాయర్స్ అట్లా చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా ఎలినేషన్ ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా ఒక్కోసారి ఫేక్ పర్సనాలిటీతో నటిస్తారనమాట. వాళ్ళు ట్రూ సెల్ఫ్స్ ఉంటాయి కదా, ట్రూగా ఉండేదానికన్నా కూడా నటిస్తారు. దే ఆల్సో ఫీల్ ఏలినేటెడ్, నాట్ ఓన్లీ ద ఫ్యాక్టరీ వర్కర్స్ అని చెప్పేసి ఈయన చెప్తారనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఏలినేషన్.
and 4 dimensions of alienation and also the criticism of alienation. See you in the next class. Bye bye.